అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ ఈరోజు చిన్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయటానికి వచ్చారు. ఎన్నో 2-3 మాటలు అయింది ఇక్కడికి వచ్చారు. ఎన్టీ రామారావు కూడా ఇక్కడికి వచ్చారు. మొదట్లో ఈ యజ్ఞశాలను ప్రారంభం చేసింది ఆయన. క్షిప్ర గణపతి యజ్ఞశాల ప్రారంభం చేశారు. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా నా మనసులో ఉంది. కానీ ఏదో మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనే లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి ఆయన అనుకున్నదంతా బాగా జరగని ప్రజలందరూ క్షేమంగా ఉండని అని చెప్తూ కొంచెం తక్షణమే అయ్యలేదు కదా. రాముడు రాజ్యానికి వచ్చాడు. రామరాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి రామాయణంలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయింది. మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఇమ్మీడియట్గా అందరినీ ఆకాశానికి తక్షణం పెండాలు వేయలేం కదా. ఇమ్మీడియట్గా కావాలంటే ఎక్కడవుతుంది? మనకు అవుతుంది, సమయం కావాలి కదా. చెడుది కావటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది, మంచిది కావటానికి ఇమ్మీడియట్గా కావాలని ఎట్లవుతుంది? దానికన్నా తగ్గుతుంది. చెడు కావటానికి అట్లయితే మంచి కావటానికి కొంచెం సమయం కావాలి కదా. అందుకని ఆ సమయం అవుతుంది. అందరూ దానికి సహాయ హస్తలుగా మనం అందరూ అందిస్తాం అని చెప్పి ఈ యొక్క పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన. మనసులో చాలా పెద్ద యజ్ఞం. ఏదో ఒక అమరావతిని అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను, అమరావతి మనకు వచ్చిందని. మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది. అమరావతిలో మనం ఉంటున్నాము. అమరావతి అని చెప్పుకుంటున్నాం మనం. ఇంతవరకు నేను విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా మీ రాజ్యం ఏది అని. విజయవాడ. ఏం చెప్తున్నాను? ఇప్పుడు చెప్తాను నేను అమరావతి అని చెప్తాను. రాజ్యం నేను చెప్పుకుంటాను, నా అమరావతి నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి